హాయ్ వ్యూవర్స్, ఈరోజు నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ ఖచ్చితంగా డైలీ ఒకటి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. అలా చెక్ చేసినప్పుడు ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇది అనిపించింది. కొంతమందికి ఇదే టాపిక్ దొరికింది ఏంటని కూడా అనొచ్చు, బట్ ప్రొఫెషనల్గా ఆలోచిద్దాం. ఓకేనా? పూప్ సూట్ కేస్. పూప్ అంటే మలం. ఓకే, అంటే మల విసర్జన తర్వాత దానిని జాగ్రత్తగా సూట్ కేసులో పెడతారండి, అంతేనండి. ఎవరిదండి? రష్యా అధ్యక్షుడు పుతిన్దండి. ఎందుకండి? ఆయన మల విసర్జన అన్నప్పుడు బాడీలో డైజెస్ట్ అయిపోయి బయటకు వస్తుంది. దానిలో ప్రాపర్గా చెక్ చేస్తే అసలు ఆ మనిషి స్వభావం ఎటువంటిది మొత్తం తెలిసిపోతుంది. అంటే ఏవి తినగలడు, ఏవి తినలేడు, బాడీలో అంతా బాగానే ఉందా, హెల్త్ అంతా ఇదే. అంటే అతను బాడీ కండిషన్, హెల్త్ కండిషన్ అవతలకు తెలిసిందనుకో, ఇతనికి ఏది తింటే పడదు, ఏది తింటే పడిద్ది, ఏది తింటే ఫుడ్ ఎలర్జీ అయ్యింది, లైక్ తెలిసిపోతే అవతలకి. అప్పుడు ఇతను అక్కడికి వచ్చినప్పుడు అవతల విందు భోజనం అన్నా, వెల్కమ్ డ్రింక్ అన్నా కొన్ని తీసుకోక తప్పదు కదా. ఎందుకు? అదే ఇతనితో పాటు ఇంకో అతిథి కూడా తీసుకుంటున్నాడు. నిన్న అలస్కాలో, ఈ అలస్కా అన్నప్పుడు అటు రష్యాకి ఇటు అమెరికాకి మధ్య అనుకోవచ్చు. దెన్ అక్కడ వాళ్ళు ఉన్నారు. అక్కడ పుతిన్ వచ్చేసి ఓ రకంగా తానేంటో చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడే ఈ పూప్ సూట్ కేస్ మరలా వైరల్ అయింది. రష్యా దాటి పుతిన్ ఎక్కడికైనా వస్తున్నాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి అంతరంగిక సిబ్బంది, సంరక్షకులు అంటారు కదా, వాళ్ళలో ఒకరు ఈ పూప్ సూట్ కేస్ క్యారీ చేస్తారు. సమ్ టైమ్స్ పోర్టబుల్ టాయిలెట్స్ కూడా తీసుకెళ్తారు. పుతిన్ వేరే దేశంలో వెళ్తున్నాడు అంటే మల విసర్జన తర్వాత దానిని జాగ్రత్తగా మరలా క్యారీ చేయాలి వీళ్ళే, అక్కడ ఏ దేశంలో వదిలిపెట్టరు. పుతిన్కి సంబంధించి చిన్నపాటి వస్తువు కూడా, ఏది కూడా, ఎక్కడ కూడా వేరే దేశంలో ఉండదు. ఏదైనా సరే వాళ్ళ దేశంలోనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా పని నుండి వేరే చోటకి వెళ్ళాడు అంటే అక్కడ ఈయనకి సంబంధించినవి ఏదైనా, ఒంట్లో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఏదైనా సరే ఈయనకి సంబంధించింది అక్కడ ఉండదు, ఈయనతో పాటు వెళ్ళిపోయింది. అలా పోర్టబుల్ టాయిలెట్లో ఇది కానీ మొత్తం ఎగరి మరల బ్యాక్ టు రష్యా. ఇప్పుడు ఈ పూప్ సూట్ కేసులో కూడా మల విసర్జన తర్వాత దాన్ని కూడా బ్యాక్ అన్నమాట. ఎందుకంటే మరలా చెప్తాం కదా, అంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండబట్టే అమెరికా కొరకరాని కొయ్యిగా ఉంటూ, అమెరికానే కాకుండా ప్రపంచంలో మిగతా చాలా దేశాలని ముచ్చమటలో పట్టిస్తున్నాడు ఈ పుతిన్. రష్యా అధ్యక్షుడు అంటే మన మాటలు కాదు కదా. దట్టు పుతిన్ వచ్చేసి టోటలీ డిఫరెంట్. ఆయన చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మీరు ఆయన బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన కుడి చెయ్యి ఉంది కదా, అది కదలదు, ఇట్లా ఉండిద్ది. అంటే కదలదంటే కదిలేస్తాడు, బట్ స్టాండర్డ్గా ఇలా ఉండిపోయేది కింద. ఎడంచే అటు ఇటు ఊపుతూ ఉంటాడు ఇలా. అంటే నాకున్న సమాచారం మేరకు ఇన్ కేస్ ఎక్కడైనా తేడా కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా ఆయన గన్ను తీసి కాల్ చేస్తాడంట. అంటే గతంలో ఆయన గూఢచర్యగా పనిచేస్తున్నాడు, స్పైగా చేస్తున్నాడు. అప్పుడు ఇంక ఇవన్నీ నేర్చుకోండి చెప్పేసి అంటారు. అండ్ మోరోవర్ ఆయనకు సంబంధించి చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఆయన అలర్ట్గా ఉన్నారు కాబట్టి అలా ఉంటాడని అంటారు. ఓవరాల్ నేనైతే చెప్పాను, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలు ఎంతమంది ఉన్నా అందరికన్నా ఎక్కువగా సెక్యూరిటీ కానీ, కించిత్ వెంట్రుక వాసి అంతా కూడా ఏది కూడా వదలకుండా చాలా కేర్ఫుల్గా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ పుతిన్ అని నాకైతే అనిపిస్తూ ఉంది. పూప్ సూట్ కేసు నిజంగా నాకైతే అమ్మ బాబోయ్ ఎలా క్యారీ చేస్తారా దానిని కూడా ఏంటంటే వాల్యూనే. లీడర్ సినిమా డైలాగ్ కరెక్ట్గా పెట్టాడు. ఏమని? సీఎం కొడుకు పందేనా నాకు ఇష్టం అంట హీరోయిన్ చెప్పింది. నిజమే. మనం కానీ సెలబ్రిటీ సంవత్సరాల పిల్లల చిన్న చిన్న న్యూస్ కూడా మన వీడియోలు ఇవ్వట్లా. ఏంట్రా అంటే జనాలకు అదే కావాలి. సో ఇక్కడ కూడా ఇటువంటిది అన్నప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్. అంటే మనం ఏదో తీసి పడేస్తూ ఉంటాం, బట్ దాని గురించి చాలా చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. అందుకే పుతిన్ చాలా కేర్ఫుల్గా ఉంటాడు, వాళ్ళ టీం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు.